ఈరోజు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ నేషనల్ అవార్డుకి సెలెక్ట్ అయినందుకు మాకు మేము చేసిన పనికి గుర్తింపుగా భావిస్తూ మీ అందరికీ మా మున్సిపాలిటీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ అవార్డు మాకు 2 విషయాల్లో వచ్చింది. ఒకటి శానిటేషను, 2 డ్రింకింగ్ వాటర్ సప్లై. ఈ 2 విషయాల్లో మమ్మల్ని యాక్చువల్గా మొన్న సాయంత్రం నాకు ఫోన్ చేసి మీకు అవార్డు వచ్చిందని చెప్పారు. ఏంటో అవార్డు, ఏం అవార్డు, ఏదో ఫేక్ అనుకున్నాను నేను. యాక్చువల్గా అవార్డు అని చెప్పిన తర్వాత లేదండి మీకు ఒక లింక్ ఇస్తున్నాం, ఆ లింక్లో మీ పేర్లు పంపించాలా, ఢిల్లీకి వెళ్ళాలా, మీరు 5 నుంచి 6 ఢిల్లీకి వెళ్ళాలా అని చెప్పారు. చెప్తే అప్పుడు మురళి అప్పుడు గోవాడ సీన్ అని, మా గోవాడ సీన్కి ఇది కరెక్టా కాదని ఎస్హెచ్ చేయమని చెప్పాడు. చెప్తే అది మళ్ళీ కరెక్ట్. తర్వాత ఎస్సీ గారు, ఏపీఐ నుంచి ఎస్సీ గారు ఫోన్ చేసి మీరు ఢిల్లీకి వెళ్ళాలండి, మీది సర్వే చేశారు, సిటీస్ అన్నిటిలో సర్వే చేస్తే ఆంధ్రప్రదేశ్లో 6 సిటీస్ సెలెక్ట్ అయినాయి. 6 సిటీస్లో మీది 2nd ప్లేస్లో సిటీ మీది కాబట్టి మీరు ఢిల్లీలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మీరు అవార్డు తీసుకోబోతున్నారు. 3వ తారీఖు సాయంత్రానికి మీరు ఢిల్లీలో ఉండాలా. దానికి మీరు ఆన్లైన్లో పేర్లు రిజిస్టర్, ఎవరెవరు వస్తున్నారని పేర్లు రిజిస్టర్ చేస్తే అప్పుడు మేము మా వర్కర్స్, ఎంతో కష్టపడి పనిచేసినటువంటి మా వర్కర్స్ తరపు నుంచి ఒక వర్కర్ని కొల్లి అఖిల్ అనే వర్కర్ని, అంటే ఢిల్లీ కాబట్టి కొంత జెంట్స్నేస్ ప్రిఫర్ చేసాం. యాక్చువల్గా రజనీ నేను తీసుకెళ్దాం అనుకున్నాం కానీ జెంట్స్ని వెళ్తున్నాం కాబట్టి అనుకున్నాం. అప్పుడు ఒక వర్కర్ని కొల్లి అఖిల్, 2వ అతను బాదంపూడి శ్రీనివాస్ అనే మేస్త్రి, 3 శానిటరీ సెక్రటరీ నుంచి గోవాడ శ్రీనివాస్, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్స్ నుంచి శ్రీమన్నారాయణ గారు, అలాగే అసిస్టెంట్ కమిషనర్ కానీ నేను, అలాగే మా ఎంఈ గారు, మన స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి ఆర్డీఓ గారు, మేమందరితో టీమ్గా వెళ్ళి ఈ అవార్డు తీసుకోవడానికి మేము ప్రయత్నం వెళ్తున్నాం. ఈ అవార్డు వచ్చింది కారణం, ముఖ్య కారణం తెర ముందు మేము ఉన్నప్పటికీ తెర వెనుక గౌరవ డిప్యూటీ సీఎం గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నాకు ఫస్ట్ కావాల్సింది శానిటేషన్ బాగుపడితేనే నువ్వు ఇక్కడ పనిచేసినట్టు లెక్క. లేకపోతే నేను జాయిన్ అయినప్పుడు మొట్టమొదటి చెప్పిన వాడు ఆయన శానిటేషన్, 2వది డ్రింకింగ్ వాటర్, 3వది స్ట్రీట్ లైట్. ఈ 3 సెటరేట్ చేయగలిగితేనే నువ్వు పనిచేసిన దానికి పనిచేసేవనేది మేము భావించాలి, లేదనుకుంటే అనే విధంగా వారు చేసినందుకు